కనీసం ముద్దైనా పెడతావా? ఏం చేయలేవా? ఏ అరే ఏం పార్టీరా సూపర్ గా ఉంది. వీడేంటి ఇలా కూర్చున్నాడు? వీడేంద్ర డల్ ఉన్నాడు. ఏమైందిరా వీడికి? రే అక్కడ పార్టీకి రాకుండా ఇలా డల్లుగా కూర్చున్నాయంట్రా? కూర్చున్నావేంటి? అడుగుతున్నాడుగా చెప్పు. నేను చెప్తా. మొగాడి ఫేస్ డల్ ఉందంటే దానికి కారణం పూరన్ అయి ఉండాలి, మనీ అన్న అయి ఉండాలి. కరెక్ట్ మనీయారా? చెల్లెలు ఎగ్జామ్ ఫీజుకి నా అకౌంట్ లో డబ్బులు వేస్తే వేరే అకౌంట్ లో పడిపోయారా? అబ్బా చెబితే సగం వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తారా? నేను చెప్పేది నిజంరా బాబు. బ్యాంక్ లో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదరా. ఇచ్చారు, ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చినాక ప్రాబ్లం ఏందిరా భాయ్? డబ్బులు కాదు కూతురు. అమ్మో 5-6 భాషల్లో అనర్గళంగా తిట్టారా. తిట్టారా? నిన్ను తిట్టారా? ఎవడరా వాడు? ఎవడ చెప్పరా? చంపేస్తాను. నువ్వు లెగిస్తేనే సోఫాల సగం నా కూర్చో. తిట్టింది ఆడవాళ్ళురా. ఆడవాళ్ళ ఆడవాళ్ళు తిట్టారా? అంత అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు. ఏముంది, నలుగురు ఆడల మధ్య మగాడు పడ్డాడనుకో ఇలాగే చాక్లెట్ తిన్నట్టు తినేస్తారు. పోతే ఫన్నీయా? రే అసలే ఆరిపోయి ఉన్నాడు, ఊరుకోండి. రేయ్, మీ మాటల కంటే వాళ్ళ బూతులో బెటరు. ఈ విషయం తెలిస్తే మా నాన్న చంపేస్తాడు రా. ఎంతరా? అది మొత్తం 10,000. సరే ఇదిగో, ఇది తీసుకుని ముందు ఫీజు కట్టే. థ్యాంక్స్ రా. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసారా. కానీ చేసేది నా అవకాశం అని చెప్పా. సరే నీకోసం చేస్తారా? అవన్నీ కాదు, ముందు నంబర్ కలుపు. 1 minute. నీ ఫోన్ లో ఇవ్వరా, బ్యాలెన్స్ నేను మాట్లాడతాను. తమ్ముడు, ఇలాంటి మ్యాటర్లు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ దోలు నేనెందుకు కాదనాలి? ఇటు హలో వల్లీనా? కాదు మళ్ళీ మీరెవరు? యాసిడ్ మనీ ఇక్కడ. మావా డబ్బుల్ని బ్యాంక్ లో పెడితే ఏంటే తిరిగి ఇవ్వకుండా ఎక్స్ట్రా చేస్తున్నారు? ఆ బక్రాగడి తొట్టికంగే అన్నాను. ఇప్పుడేంటి? చూడు బంగారం, నాకు బేసికల్ గా దూకుడు ఎక్కువ, పేషెన్స్ తక్కువ. ఇప్పటిదాకా 4 మర్డర్లు చేశాను. 5వ మర్డర్ ఎవరో కాదు, నువ్వే. ఏ ఎవరో రౌడీతో మాట్లాడిస్తున్నాడే. రౌడీనా? వాడి బొందా. ఇటివ్వు. ఏ ఏరియా రౌడీవిరా నువ్వు? బంగారం, చెప్పాను కదా నాకు పేషెన్స్ తక్కువ అని. మర్యాద మర్యాద. నీకేంట్రా మర్యాద? బంగారానికి తెలియట్లేదు, చచ్చిపోతావు. మడతేసి కొడితే ఇత్తడవుతావు సింగారం. ఏంటే మా డబ్బులు తీసుకొని ఎక్స్ట్రా చేస్తున్నారు? నేనే అక్కడికి వచ్చాను అనుకో. వాడు అకౌంట్ లో వేసాడు, నువ్వు నేరుగా తెచ్చిస్తావా? ఈ నంబర్ నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో, మీకుంటుంది చూడు. ఇటు తప్పు మనం చేసి వాళ్ళు అంటున్నారంటే. ఇటీ. హలో హలో, మీ ఫ్రెండ్స్ మా వాళ్ళని మరీ భయపెట్టేస్తున్నారు. సారీ అండి, మా ఫ్రెండ్స్ కోపంలో ఏదో అన్నారు. సారీ, నేనే చెప్పాలి. మా వాళ్ళలా మాట్లాడడం తప్పే కదా. శ్రీవల్లి అంటే నేనే. ఐఎమ్ సంతోష్. మా ఫ్రెండ్ సిస్టర్ ఎగ్జామ్ ఫీజు పొరపాటున మీ అకౌంట్ లో వేసాడండి. ఆ అమౌంట్ నావే అనుకుని మా ఫ్రెండ్స్ వాడేశారు. పొరపాటు అనేది అప్పుడప్పుడు జరుగుతుందండి. దిద్దుకోవడానికి అవకాశం ఉందిగా. గట్టిగా అడగరా? రేపు మీ డబ్బిస్తాను. ఎక్కడికి వెళ్ళమంటారు? మీ ఇష్టం. కేవీఆర్ పార్క్. మార్నింగ్ 10 o'clock. 10 కి కలుద్దాం. బాయ్. బాయ్. ఏమన్నారు? మ్యాటర్ ఓవర్ రా. ఇచ్చేస్తానారా? ఇస్తానన్నదరా. హాయ్. నేను అంతలా అరిచాను, వర్కౌట్ అవ్వాలా? ఏం చేసావు బావా? నీకు నాకు తేడా ఉంది కదరా. దట్ ఇస్ సంతోష్. హలో. హలో, ఎక్కడ? పార్క్ లో ఉన్నానండి. నేను పార్క్ లోనే ఉన్నాను. హాయ్. హాయ్, ఐఎమ్ సంతోష్. ఐమ్ శ్రీవల్లి. ఏంటి మీ ఫ్రెండ్స్ రాలేదా? సారీ అండి, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ని బాగా ఏడిపించారు. మా వాళ్ళేం తక్కువ కాదులేండి. ఎగ్జామ్ ఫీజు వాడేసాం, తను ఎంత సఫర్ అయి ఉంటుందో. నేను అడ్జస్ట్ చేసానులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. మీరేమనుకోకపోతే మళ్ళీ సారీ. ఆల్రెడీ చెప్పారుగా. మీకు ఫుల్ అమౌంట్ ఇచ్చేద్దాము అని అనుకున్నాను, అడ్జస్ట్ కాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, బ్యాలెన్స్ మీకు 2 days లో ఇచ్చేస్తాను. ఇవ్వాలనే థాట్ మీకుంది, ఇస్తారని నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి. జరిగింది తప్పు కాదు, పొరపాటు. ఫ్రెండ్స్ బాయ్. సైలెంట్ గా వస్తున్నాడు. ఆ వైలెంట్ లేడీ డబ్బులు ఇచ్చింటుందంటావా? ఫుల్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదే, హాఫే ఇచ్చాను. ఫుల్ ఇస్తాను, హాఫ్ ఇవ్వడం ఏంట్రా? బ్యాలెన్స్ 2 days లో ఇస్తాను. వాళ్ళెంత ఇచ్చారన్నది కాదు, నువ్వెంత ఇచ్చావన్నది ముఖ్యం. అతను చాలా మంచోళ్ళ ఉన్నాడే. బాబాయ్, మంచితనం అనేది టూలెట్ బోర్డు లాంటిది. అవసరాన్ని బట్టి తగిలించుకోవాలి కానీ ఏంది కర్మ. అంతే. నీకెప్పుడు అవే ఆలోచనలా? ఏంట్రో ఎక్స్ప్రెషన్ లో తేడా ఉంది. కాంపిటీస్ కాదలియా? ప్యార్ అయితే మొహబ్బతే. ప్రేమ అలాంటిదే లేదు. అంతేరా, ఆడోళ్ళు అడిగితే అర్ధరాజ్యం ఇచ్చేస్తారు. మంచిని మంచనడం కూడా తప్ప? తప్పున్నారా? అది ఎలా తిట్టిందో నీకు తెలుసు కదా. తిట్టింది మీరు, తిట్టించుకుంది మీరే. చీల్చేశాడు రా, పార్టీని మొత్తం చీల్చేశాడు. ఛా, అలాంటిదేం లేదు. లేదని నువ్వు చెప్తున్నావు.
ఉందని నీ ఫేస్ చెప్తుంది. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా. దీని మీద మీ స్పందన. అప్పుడే అమ్మాయి మంచిదని కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ అయ్యావో కమిట్ అయ్యావో? గుద్దానండి. అంత సీన్ ఏం లేదురా. ఓ తెగ రెచ్చిపోయి డూయిట్లు వేసుకోకండి. ఇతనేంటి ఇక్కడ? బ్లేడ్ చూసావా? దీంతో వేసేస్తాం. వాళ్ళు చూస్తే నిన్న కలిసాడో లేదో అప్పుడే ఇంటి ముందు వాలాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది మా ఫ్రెండ్ ని కలవటానికి వచ్చాను. నువ్వు ఏ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు బైక్ తీ. బైక్ పక్క కాపు. ఆపు. నిన్నే. ఏంటి అక్కడికి అప్లైకి వస్తున్నావు? కాపా ఎస్, నువ్వే. మాకు తెలుసు. ఇలాగే 4-5 రోజులు వెంట పడడం, 5వ రోజు ఐ లవ్ యూ చెప్పేయడం. ఓకే అంటే పబ్బులు పార్కులు, నో అంటే యాసిడ్లు అటాక్లు, అంతేగా? చూడు మిస్టర్, నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేస్తాను. నాకు ఇంకెప్పుడు కనిపించు. రేడియో జాకీలో ఓ అని కాపేసేనా? కనిపించినడల్లా ఐ లవ్ యూ చెప్పేస్తాడని నీ ఫీలింగా? కవర్ చేయడానికి ట్రై చేయి. ఆగాగు. అక్కడ నా ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చింది, ఇక్కడ నీకు సేమ్ డౌట్ వచ్చింది. నేనెక్కడ మిస్ అయ్యానబ్బా? ఆ రోజు ప్రాబ్లమ్ నే చూశాను. ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి మనసు మాట ఎందుకు వినటం లేదో అర్థమైంది. ఏమర్థమైంది? నేను నిన్ను లవ్ చేస్తున్నానని. ఎస్ మీ ఐ లవ్ యూ. దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాకపోతే ఫోర్ మచ్ అనుకో. నా పనులన్నీ మానుకొని నీ వెనకాల తిరుగుతూ చూడు తల్లి మాట్లాడు తల్లి అని నా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. ఫిక్స్ అయిపోవాలి. ఇక మొదలవుతుంది నా లొల్లి. అరే సంతోష్, 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 ఏమైందిరా? ఆ శంకర్ గారు దౌర్జన్యంతో మా స్థలాన్ని కబ్జా చేశాడు రా. అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడు రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా ప్లీజ్ రా రే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటానులే, నువ్వు వరి కాకు. ఓకే దిగండి 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 దిగండి. జత బ్లేడ్ కి 10 రెట్టానే. ఓ శంకర్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు వస్తున్నారన్నా? పదండి పదండి. కమాన్. ఓయ్ వీళ్ళేంటి ఇక్కడ? ఓయ్ 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 ఎవరు వచ్చారు లోపలికి? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఊరికి మనగాడుగా సెలెక్ట్ నేనా? శంకర్ అంటే మీరు కదా? శంకర్ అంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పల్చగా ఉన్నప్పుడే అనుకున్నాను. ఈయన కాదు. పోనీ శంకర్ గారిని పిలిపించండి సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మనగాడు ఎవరు అని ఆ కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే. మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? సెలెక్ట్ చేసింది మేం కాదు సార్, అభిమానులు, వేరే అభిమానులు. అన్నకి అభిమానులు కూడా ఉన్నారండి? సార్ ఒక్కరు ఇద్దరు కాదు సార్, 2,50,000 మంది సెలెక్ట్ చేశారు SMS తో. మీకుండకపోవచ్చు, ఆయనకున్నారు సార్. పిలవండి. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? అన్నకి ఎంతమంది అభిమానులు ఏంటి? మీకు కావాల్సిన శంకర్ అన్న ఈయనే. సార్ సార్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంతమంది ఎస్ఎంఎస్లు పంపిస్తే ఏమో అనుకున్నా, మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్. టీవీ అంటే మన టీవీ ఛానల్ కదా సార్. మీ నడకలో ఉందాతనం ఉంది సార్. చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్. మీ మాటలో కిక్ ఉంది సార్. ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. అజ్జి ఏం మాట్లాడుతున్నారు? 2,50,000 మంది ఎస్ఎంఎస్ల ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటండి. నన్న మనకు శత్రువులే గాని అభిమానులు ఎక్కడున్నారు? అదే అన్న నాకు అర్థం కావట్లేదు. అభిమానులు ఉన్నారు సార్ మీకు. మీకున్న ఇంతమంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసాం. ఆ ఫ్యాన్ తో మీరు ½ అవర్ గడిపితే సరే. అది షూట్ చేస్తాం సార్. అది గడపాల. అవును సార్. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవడైనా రావాలి. అర్థమైందా? ఏం చెప్పారు సార్, డైట్ క్లోజ్ లో చెప్పారు. సూపర్. వాట్ ఇస్ అందుకే సెలెక్ట్ అయ్యారు. అందుకే సార్ మీరు ఊరికి మునగాడయ్యారు. అయ్యో అసలు మీ స్టైలే స్టైల్ సార్. సార్ ఏమి చమత్కారం సార్, ఏమి పెర్ఫార్మెన్స్ సార్, సూపర్ సార్ సూపర్. మీ జెంటిల్మెన్ సార్, సూపర్ సార్. వా 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 వా. ఒక్క క్లోజ్ సార్. అదే అయినా ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండదు. అన్న ఒకసారి లోపలికి వస్తారా? 2 minutes. సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి. అది సార్, అది. అంజీ అన్న. ఏంట్రా మ్యాటర్? అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్నా. నువ్వు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఊదర కొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకురా? కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా. నువ్వు సరదా పడ్డావు అనుకో, అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా. ఏమి చాలన్నా, ఇక్కడ ఉంటే ఉత్తి శంకర్ అన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు. అన్నా ఒక్కసారి ఊహించుకో అన్న, శంకర్ అన్న బ్రాందీ షాప్, శంకర్ అన్న యూనివర్సిటీ, శంకర్ అన్న అనాథాశ్రమం. అంతెందుకన్నా
ఐపీఎల్ టీంలే ఉండవు. శంకర్ అన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించన్నా. బ్రాండ్ శంకర్ అన్న. కరెక్ట్ అన్న. బజాజ్ శంకర్ అన్న. టాటా శంకర్ అన్న. శంకర్ అన్న. గెటప్ సూపర్ శంకర్ అన్న. అదూర్ ఒప్పుకున్నానని చెప్పు. రండి అన్న, రండి చంపేద్దాం. రండి, మీ అందరి కోరిక తీరింది. శంకర్ అన్న ఓకే అన్నాడు. అన్న వావ్, సార్ ఒప్పేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, సార్కి మేకప్. ఓయ్, ఊరికి మొనగాడు మా శంకర్ అన్న. వీళ్ళు మామూలు కాదన్నా. ఓహో ఈ ఫాలోయింగ్ చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్న. అన్న నన్ను పీగా పెట్టుకో అన్న. చూద్దాంలే. ఇదేనా బ్రాండ్? శంకర్ అన్న బ్రాండ్. చూడండి అయ్యా. ఈ పిచ్చి అభిమానం ఏంటన్నా? ఓయన్నా, ఈ ఫోటోలు చూసావా? ఇల్లంతా ఫోటోలతో నింపారు. ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు. నిజమేరా? ఏంట్రా ఇది? అన్న ఆ ఫోటో చూడు. ఎన్ని ఫోటోలా? శంకరన్న! నీ ఒప్పుకోండి అయ్యారేంటన్నా? నీళ్ళు నీళ్ళు. ఇందులో అర్రా డీటెయిల్స్ లో ఉంటుంది. నా మైక్ ఎక్కడ సార్? ఇదిగో సార్ మైక్ ఎక్కడ సార్? నా మైక్ ఎక్కడ సార్? జిందాబాద్ శంకరన్న. జిందాబాద్ జిందాబాద్. మా లక్కీ డ్రాలో గెలిచిన మీ అభిమాని ఇంటికి స్వాగతం, సుస్వాగతం. మీకు కొన్ని లక్షల SMS వచ్చాయి. లక్షల కొద్ది SMS పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్కీ విన్నర్ అయ్యారు. వాళ్ళు నమ్మకదా? నమ్ముకోండి. మిస్టర్ సంతోష్. ఏయ్, దగ్గరికి రాకోయా. దూరం అక్కడే ఉండు. ఏయ్, గుడ్డలు పడాయి. సారీ ఏమి చేసుకోవద్దు. లేదండి. చేతులు కోసుకోవడాలు, పైనుంచి దూకడాలు, కిరోసిన్ పోసుకోవడాలు, ఇలాంటివేమి అవి లేదన్నా. ఐ లవ్ యూ. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్నెవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. అన్నోయ్ ప్లస్. థ్యాంక్ యూ అన్నా. సార్ మైక్ కింద ఉంది సార్. What a sense of humor. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. క్లాప్ క్లాప్. బ్రాండ్ తగిలయ్యా. బ్లాడర్ పగిలిపోయేలా ఉంది. వెళ్ళిపోదాం. ఉండండి అయ్యా. అప్పుడే వెళ్ళిపోతారు. రేపు అని పట్టుకోరా. ఓయ్, అరగంట కాదు గంట ఉంటాడయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడవయ్యా. ఒప్పుకో అన్న, వీళ్ళు వదిలేయట్లేరు. అయితే నేను మీ ఇంటికి రావచ్చా? బాబు, ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే మీరు నా కోసం ఏమైనా చేస్తారా? ఒప్పేసుకో అన్న, లేకపోతే బ్లాడర్ పగిలిపోతాయి. మైక్ ఇక్కడ. అన్న నీ కోసం ఏదైనా చేస్తాడు. థ్యాంక్ యూ అన్నా. తప్పదన్న. సూపర్. ఉండండి అయ్యా. అయితే తొందరగా వెళ్ళానా? నడు, 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 నడు.